హవా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు మనకు చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు కడప నుంచి. చంద్రమోహన్, రిజల్ట్ ఎలా ఉంది? జోస్నా, అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రధానంగా కడప పార్లమెంటు పరిధిలో దాదాపు ఒక పులివెందల, బద్వేలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అలాగే బీజేపీ అభ్యర్థులు ఆధిపత్యంలో ఉన్నారు. దీంతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా ఒక స్థానంలో, రాయచోటి అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉండగా మిగిలిన నియోజకవర్గాలైన రైల్వే కోడూరు అలాగే రాజంపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ప్రతి రౌండ్ లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే ముందంజగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మనకు పులివెందుల నియోజకవర్గంలో ప్రతి రౌండ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆధిక్యత కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఆయన 5,175 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. అలాగే కోడూరులో కూడా జనసేన అభ్యర్థి 4,189 ఓట్లతో ఆయన ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. కడప సంబంధించి కడప